హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ బేస్డ్ సిరీస్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ 8 చాప్టర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ వీడియోలో మనము 7 and 8 చాప్టర్స్ కలిపి అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అండ్ అర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ ఏజ్ గురించి అండ్ ఆ టైం పీరియడ్లో ఉన్న సోషల్, పొలిటికల్, ఎకనామిక్, రిలీజియస్ లైఫ్ గురించి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి కంపారిటివ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇవాల్టి నుంచి చాప్టర్ 9 మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. చాప్టర్ 9లో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ 2 థింగ్స్ అనమాట. ఒకటి ఏంటి అని అంటే జైనిజం అండ్ ఇంకోటి బుద్ధిజం. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. డెఫినెట్గా మనకి ప్రిలిమ్స్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ మెయిన్స్లో కంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం టు ఇండియన్ కల్చర్ అన్నట్టుగా ఒక క్వశ్చన్ని మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనము ఇవాళ స్టార్ట్ చేసుకోబోతున్నాము. దాంట్లో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే జైనిజం అండ్ వర్ధమాన మహావీర పార్ట్ 1, చాప్టర్ 9 పార్ట్ 1గా మనము స్టార్ట్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దట్ ఇంక్లూడ్ జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్సు, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ సీసాట్తో పాటు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మీకు ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కిందకి వచ్చేస్తుంది అనమాట. అండ్ కొత్త బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఫ్రమ్ జూలై. సో యూ కెన్ కంటిన్యూ విత్ ద బ్యాచెస్. అండ్ దీని మొత్తం కోర్స్ ఫీ వచ్చేసి 65,000 రూపీస్. అండ్ మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, లేదు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, డైరెక్ట్గా క్లాస్ రూమ్కి వచ్చి అటెండ్ అయ్యి మీరు క్లాసెస్ వినాలి అనుకుంటున్నట్టయితే దెన్ వైజాగ్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్కి మీరు వచ్చి అటెండ్ అవ్వచ్చు. అండ్ అక్కడ వచ్చేసి కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. అండ్ కంప్లీట్ మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఏదైతే స్టడీ మెటీరియల్ అవసరమో అవంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంటైర్ జిఎస్ పార్ట్ అండ్ సీసాట్ పార్ట్ అంతా కూడా మీకు కవర్ అయిపోతుంది ఇక్కడ. అండ్ ఒకవేళ మీరు ఈ క్లాసెస్ ఆఫ్లైన్లో మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే మీరు డైరెక్ట్గా వైజాగ్కి వచ్చేసి ఒక 1 వీక్ పాటు మీరు ఫ్రీ డెమో సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఫ్రీ డెమో సెషన్స్కి అటెండ్ అయ్యి డైరెక్ట్గా ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అయ్యి మెంటార్ తోటి మాట్లాడి అంతా డిసైడ్ అయిన తర్వాతే యూ కెన్ జాయిన్ అనమాట. సో మీరు డైరెక్ట్గా వైజాగ్కి రావాలి అనుకుంటున్నట్టయితే అడ్రస్ వచ్చేసి సెక్టర్ 8 ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ LTX Classes for more courses related to UPSC or any other exams you are preparing for. ఓకే, సో మనం ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేద్దాము. 11th క్లాస్ ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా ఇవాళ మనం చెప్పుకోబోతున్నది చాప్టర్ 9లో పార్ట్ 1 అనమాట ఈ సెషన్. సో చాప్టర్ 9లో మనకి జైనిజం అండ్ బుద్ధిజం 2 ఉంటాయి. దాంట్లో భాగంగా మనం ఇవాళ జైనిజం కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో జైనిజం అండ్ వర్ధమాన మహావీర, జైనిజం గురించి అండ్ వర్ధమాన మహావీర గురించి మనము ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. 6th century BC. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ప్రీ హిస్టారిక్ ఏజ్ చూసాము కదా, పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్, ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత హిస్టరీ అనేది స్టార్ట్ అయ్యేది విత్ వాట్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటున్నాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్ ఎండెడ్ అట్ 1500 BC. అండ్ అదే టైంలో 1500 BC నుంచి 600 BC వరకు మనకి ఏముంది, ఆ పీరియడ్ని మనం ఏమంటాము అంటే వేదిక్ పీరియడ్ అంటాం. ఓకే, సో ఆ వేదిక్ పీరియడ్ని కూడా అగైన్ వీ డివైడెడ్ ఇట్ ఇంటూ 2 phases బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ ద సొసైటీ, పాలిటీ, ఎకానమీ, కల్చర్, అన్ని రకాలుగా ఉన్న డిఫరెన్సెస్ మూలాన వీ డివైడెడ్ ద వేదిక్ ఏజ్ ఇంటూ 2 phases. ఒకటి వచ్చేసి ఎర్లీ వేదిక్ ఏజ్, దీన్నే రిగ్వేదిక్ పీరియడ్ అంటాము. అది ఫ్రమ్ 1500 ఇట్ స్పాన్స్ ఫ్రమ్ 1500 BC to 1000 BC. వేరాస్ లేటర్ వేదిక్ ఏజ్ అంటే మిగతా వేదాస్ ఏవైతే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం పుట్టాయో ఈ పర్టికులర్ టైం పీరియడ్ని మనము లేటర్ వేదిక్ పీరియడ్ అంటాము. అండ్ ఇట్ స్పాన్స్ ఫ్రమ్ 1000 BC to 600 BC. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడున్నాము? 6th century BCలో ఉన్నాం కదా. సో ఈ 6th century BCలో
ఒక వైడ్ స్ప్రెడ్ మూమెంట్స్ రెండు రావడం జరిగింది. ఆ మూమెంట్స్ ఏవి అని అంటే ఒకటి వచ్చేసి జైనిజం, ఇంకోటి వచ్చేసి బుద్ధిజం. సో 6th century BCలో Jainism emerged as a result of widespread opposition to the formalized ritualism and hierarchical structure of the Vedic religion. మనము ఒకసారి చాప్టర్ 8లో మనం ఏం చదివాము, వేదిక్ ఏజ్లో వచ్చేసరికి అర్లీ వేదిక్ ఏజ్ అనేది చాలా ఇలైట్గా ఇగాలిటేరియన్గా ఉండింది, అంటే చాలా బ్యూటిఫుల్గా జస్ట్ సొసైటీ అనేది ఎర్లీ వేదిక్ ఏజ్లో మనం చూసాము. వేరాజ్ అంటే అర్లీ వేదిక్ ఏజ్లో వచ్చేసి మనకి క్యాస్ట్ హైరార్కీస్ లేవు, క్యాస్ట్ వాజ్ నాట్ డిసైడెడ్ బై బర్త్, ఎవరికి ఏ క్యాస్ట్ కావాలంటే అది తీసుకోవచ్చు, అండ్ పొజిషన్ ఆఫ్ ఉమెన్ వాజ్ వెరీ సూపర్, అంటే లైక్ దే ఎంజాయిడ్ ఎ లాట్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకడమిక్ ఫ్రీడమ్, ఈవెన్ దే వర్ పార్ట్ ఆఫ్ సభాస్ అండ్ సమిటీస్ అండ్ దే వర్ వెల్ ఎడ్యుకేటెడ్. విమెన్ పోయిట్స్ కూడా ఉన్నారు, అండ్ మొనోగమియే ఉన్నింది. తర్వాత ఈవెన్ మ్యారేజ్ ఆఫ్ ద ఉమెన్ కూడా అది వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే చేసుకోవచ్చు. అంత సూపర్గా ఉన్నిందనమాట సొసైటీ అనేది ఎప్పుడు అర్లీ వేదిక్ ఏజ్లో. వేరాజ్ ఆ తర్వాత లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి ప్యాట్రియార్కల్ సొసైటీ ఎక్కువైపోయి, అంటే పితృస్వామ్యం ఎక్కువైపోయి, ఈవెన్ అర్లీ వేదిక్ ఏజ్లో కూడా ప్యాట్రియార్కల్ సొసైటీయే, పితృస్వామ్యమే, బట్ ఉమెన్ ఆల్సో ఎంజాయిడ్ ఈక్వల్ పొజిషన్ అనమాట. కానీ లేటర్ వేదిక్ ఏజ్ అంటే 1000 BC to 600 BC మధ్యలో వచ్చేసరికి ద సొసైటీ అంటే ఆ ట్రెడిషన్స్, ఆ కల్చర్ అనేది చాలా డిటీరియోరేట్ అయిపోయింది. పర్టికులర్లీ విమెన్ పొజిషన్ వాజ్ వెరీ వర్స్ట్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ ఏజ్. చాలా సోషల్ ఈవిల్స్ పుట్టుకొని వచ్చాయన్నమాట, లైక్ సతీ సహగమనం కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, అండ్ విడోస్కి రీమ్యారేజ్ చేయకపోవడం కానీ, ఇట్లాంటి సోషల్ ఈవిల్స్ అన్నీ మనకి లేటర్ వేదిక్ ఏజ్లో మనం చూస్తాం. ఉమెన్ పొజిషన్ డిటీరియోరేట్ అయింది, పాలిగమీ విపరీతంగా పెరిగిపోయింది, అంటే బహుభార్యత్వం అనేది ఒక వ్యక్తి 2-3 వైఫ్స్ని పెళ్లి చేసుకోవడము, అండ్ క్యాస్ట్ రిజిడిటీ అంటే లైక్ కుల వ్యవస్థ అనేది చాలా బలంగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే క్యాస్ట్ రిజిడిటీ ఎక్కువ అవ్వడము, తర్వాత బ్రాహ్మణికల్ డామినేషన్ని మనం ఎక్కువగా చూస్తాం లేటర్ వేదిక్ ఏజ్లో. అంటే బ్రాహ్మిన్స్ ఎక్కువగా డామినేట్ చేసేవాళ్ళు అనమాట విత్ దేర్ సాక్రిఫైజెస్, అంటే ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయించడము, రిచువల్స్, వీటితోటి ఏమైంది అని అంటే ఇవన్నీ ఎక్కువైపోయి ప్రీస్లీ డామినేషన్ ఎక్కువైపోయి బ్రాహ్మిన్స్ డామినేషన్ అనేది అన్ని క్యాస్ట్లలోకి పెరిగిపోయిందనమాట. సో ఈ విపరీతమైన ఈ రిచువల్స్, ఈ యజ్ఞాలు యాగాలు ఇవే చేయాలి, వీటి వల్లనే మనుషులకు మోక్షం వస్తుంది అనడము, అండ్ లోవర్ క్యాస్ట్ వాళ్ళకు వాటికి యాక్సెస్ లేకపోవడము, ఎడ్యుకేషన్ అనేది లోవర్ క్యాస్ట్ వాళ్ళకి లేకపోవడము, ఉమెన్ పొజిషన్ డిటీరియోరేట్ అవ్వడము. సో వీటన్నిటికీ ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డీప్ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి వాటన్నిటి యొక్క ఒక అవుట్కమ్గా 2 రీఫార్మిస్ట్ మూమెంట్స్ లాగా బయటకు వచ్చాయి. అవే బుద్ధిజం అండ్ జైనిజం అన్నమాట. ఓకే, సో ఈ వేదిక్ రిలీజియన్ యొక్క రిచువలిజం పట్ల, హైరార్కియల్ స్ట్రక్చర్ పట్ల విసుగు చెందిన వాళ్ళు వాటిని అపోజ్ చేస్తూ బయటకు వచ్చిండేదే ఈ జైనిజం కానీ బుద్ధిజం కానీ. సో అట్లాంటి ఒక రిలీజియన్ ఏది అని అంటే జైనిజం, అండ్ ఇట్స్ ఆరిజిన్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు 24 టీచర్స్. వీళ్ళనే 24 టీచర్లు అంటే గురువులు ఉన్నారు, వాళ్ళనే ఏమంటాం మనము అంటే తీర్థంకరులు అని చెప్పి పిలుస్తారు, జైన తీర్థంకరులు. తీర్థంకరాస్ అంటే ఎవరు అని అంటే ద వన్ హూ ఎస్టాబ్లిషెస్ ఎ పాత్, అంటే ఒక మార్గం చూపే మార్గదర్శకులు అనుకోవచ్చు, ఒక దారి చూపే వాళ్ళని తీర్థంకరులు అంటారు. త్రూ హూమ్ దేర్ ఫెయిత్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ హ్యాండెడ్ డౌన్, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఫస్ట్ తీర్థంకర నుంచి రెండో తీర్థంకరుడికి, ఆయన నుంచి మూడో అతనికి, మూడో అతని నుంచి నాలుగో అతనికి. సో అట్లా నెక్స్ట్ అంటే ఒక గురు శిష్య పరంపరలాగా తీర్థంకరాస్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఈ ట్రెడిషన్ అనేవి పాస్ ఆన్ అవుతూ వచ్చాయన్నమాట. సో అట్లాంటిది జైన్ రిలీజియన్. జైన్ రిలీజియన్ని శ్రమణిక్ రిలీజియన్ అని చెప్పి పిలుస్తాం. శ్రమణ అంటే ఏంటి అంటే ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్. సో వాట్ ఇట్ డినోట్స్ అంటే శ్రమణుడు అంటే ఎవరు అంటే ఇట్ డినోట్స్ అసిటిక్ లేదా మాంక్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సన్యాసిని డినోట్ చేస్తుంది శ్రమణ అనే వర్డ్. సో ఇది ఒక శ్రమణిక్ రిలీజియన్, అంటే అన్నిటినీ వదిలేయడం, ఒక సన్యాసం లాగా ఉంటుంది అన్నమాట ఈ రిలీజియన్. ద ప్రాక్టీస్ ఆఫ్ వర్చ్యూస్ సచ్ యాజ్, ఎట్లాంటి వాటిని ఇది ప్రాక్టీస్ చేయాలి అని జైనిజం చెప్తుంది. నాన్ వైలెన్స్,
రినౌన్సియేషన్ అన్నిటిని వదిలేయడం, సెలిబసీ, సెల్ఫ్ కంట్రోల్ ఇట్లాంటివంతా, అండ్ అసిటిజం అంటే సన్యాస లైక్ అన్నిటినీ సన్యాసించడము, తర్వాత మిస్టిసిజం, ధ్యానం, మెడిటేషన్, కంటెంప్లేషన్, సైలెన్స్, సాలిట్యూడ్ ఇట్లాంటివి ఇవన్నీ జైనిజం యొక్క ఒక డిస్టింగ్విషింగ్ ఫీచర్స్. అంటే అంతవరకు ఈ వేదిక్ రిలీజియన్ ఏదైతే ఉందో దాంట్లో లేని ఫీచర్స్ అన్నీ కొత్తగా ఈ జైనిజం అనేది తీసుకొని వచ్చిందనమాట. సో అసలు జైనిజం అనేది ఇండియాలో రైజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ జైనిజం ఇన్ ఇండియా అని అంటే ద ప్రైమరీ ఫ్యాక్టర్ వాజ్ ద రిలీజియస్ అన్రెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో 6th century BCలో ఉన్నటువంటి ఒక రిలీజియస్ అన్రెస్ట్, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ వేదిక్ రిలీజియన్, దాని రిచువల్స్, దాని హైరార్కియల్ వాట్ ఎవర్ విసే హైరార్కియల్ స్ట్రక్చర్, క్యాస్ట్ రిజిడిటీ, వీటన్నిటి యొక్క ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొని వచ్చిందనమాట ఈ జైనిజం అనేది. అండ్ ఇది కాక అదర్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్, ఫస్ట్ వన్ ఏంటి అంటే కాంప్లెక్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్. ఏవేవి మనకి ఇందాక చెప్పుకున్నాం, లేటర్ వేదిక్ ఏజ్లో ఇండియన్ సొసైటీ హ్యాడ్ మెనీ కాంప్లెక్స్ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ దట్ వర్ అన్యాక్సెప్టబుల్ టు ద కామన్ పీపుల్. నార్మల్ మనుషులు ఎవరు చెయ్యలేనివి, వాళ్ళకి యాక్సెసిబిలిటీలో లేని కాంప్లెక్స్ రిచువల్ ప్రాక్టీసెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్నీ లేటర్ వేదిక్ ఏజ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల అంటే ఈ యజ్ఞాలు, యాగాలు, ఈ సాక్రిఫిషియల్ సెరమనీస్ ఏవైతే ఉన్నాయో దే వర్ టూ ఎక్స్పెన్సివ్. సో వాటిని భరించే శక్తి కామన్ పీపుల్కి లేవన్నమాట. అండ్ ద సూపర్స్టిషియస్ బిలీవ్స్ అండ్ మంత్రాస్ దే కన్ఫ్యూజ్డ్ ద పీపుల్. సో అవన్నీ మన వల్ల కాదు చేయడము, ఒకటి ఎక్స్పెన్సివ్ అందుకని చేయలేము, ఆ మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు మనకు అర్థం కాదు, అవి మూఢనమ్మకంగా ఉన్నాయి, అంటే జస్ట్ ఊరికే ఏంటో ఇట్లా చేస్తే అట్లా జరిగిపోతుంది అని ఆ నమ్మడం ఏంటి అనేది ప్రజల్లో ఒక టైప్ ఆఫ్ ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశాయన్నమాట. సో అది జైనిజం రావడానికి, జైనిజం అనే ఒక కొత్త రిలీజియన్ వైపు జనాలు తిరిగి చూడడానికి ఒక రీజన్గా మనము ఏం చెప్పచ్చు, కాంప్లెక్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అని చెప్పచ్చు. రెండోది ఏంటి అంటే డామినేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఇందాక చెప్పుకున్నాం, ద బ్రాహ్మిన్స్ స్టేటెడ్ దెమ్సెల్స్ యాజ్ అప్పర్ వర్ణ, వాళ్ళని వాళ్ళే అప్పర్ వర్ణ, మేమే అందరికన్నా గొప్ప కులం వాళ్ళము అని చెప్పుకోవడము. అండ్ దే ఎంజాయ్డ్ హైయెస్ట్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. సరే వాళ్ళు చేశారు, దే డిమాండెడ్ సెవరల్ ప్రివిలేజెస్ని డిమాండ్ చేయడమే కాక వీటన్నిటి వల్ల ఏమైంది అని అంటే ఇట్ జనరేటెడ్ టెన్షన్స్ అమాంగ్ ద సొసైటీ. సో దీనివల్ల ఏమైంది అని అంటే ఈ బ్రాహ్మణ్ యొక్క డామినేషన్ని మిగతా వర్ణాస్ అయిన క్షత్రియాస్ కానీ వైశ్యాస్ కానీ అపోజ్ చేయడం జరిగింది. ద రియాక్టెడ్ స్ట్రాంగ్లీ అగెయిన్స్ట్ ద రిచువలిస్టిక్ డామినేషన్ ఆఫ్ ద బ్రాహ్మణాస్. అంటే యజ్ఞయాగాదులు ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, క్షత్రియాస్ కానీ వైశ్యాస్ శూద్రాస్ కానీ చెయ్యటానికి వీలు లేదు అని చెప్పి బ్రాహ్మిన్స్ వాళ్ళే అప్పర్ వర్ణగా డిక్లేర్ చేసుకొని మిగతా వర్ణాల వాళ్ళు ఎవరు దీనికి పనికిరారు అని చెప్పి డిక్లేర్ చేయడంతో దాని పట్ల మిగతా వర్ణాస్ అయిన ఈ క్షత్రియ, శూద్ర, వైశ్య వీళ్ళందరూ దీని పట్ల స్ట్రాంగ్గా అపోజ్ చేస్తూ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ద ఈక్వాలిటీ ఆఫ్ ద జైనిజం. సో వీళ్ళు దీన్ని ఒక పక్క అపోజ్ చేస్తూ ఉంటే జైనిజం ఏం చెప్తోంది, ఇట్ అట్రాక్టెడ్ ద మాసెస్ విచ్ గేవ్ రిలీఫ్ ఫ్రమ్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ద వర్ణ సిస్టమ్. జైనిజం ఏమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వర్ణ, మీరు ఏ వర్ణకి చెందిన వాళ్ళైనా, అంటే యూ కుడ్ బి బ్రాహ్మిన్స్ ఆర్ క్షత్రియాస్ ఆర్ వైశ్యాస్ ఆర్ శూద్రస్, మీరు జైనిజంలో అందరూ ఒకటే, మేము వర్ణ సిస్టమ్ని నమ్మము. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది జైనిజంలో పనికిరాదు, వాడు ఏ వర్ణంకి చెందిన వాడైనా సరే ఇక్కడ ఒకలాగే ట్రీట్ చేయబడతాడు అనే కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ కేస్ ఆఫ్ జైనిజం ఏదైతే ఉందో అది మాసెస్ని, అంటే కామన్ పీపుల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క ఈ లేటర్ వేదిక్ ఏజ్లో వచ్చిన ఈ బ్రాహ్మణికల్ డామినేషన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు దాని నుంచి ఒక రిలీఫ్గా కొత్తగా జైనిజం అనే పేరుతోటి ఒక మతం వచ్చింది. అండ్ ఆ మతంలో క్యాస్ట్ అనేదే లేదు అని చెప్పడంతో దే అట్రాక్టెడ్ టువర్డ్స్ జైనిజం. సో జైనిజంకి మాస్ బేస్ రావడము, మాస్ అట్రాక్షన్ రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ వర్ణ సిస్టమ్ని వాళ్ళు మేము వీఆర్ అపోజింగ్ ఇట్ అని జైన్స్ చెప్పడం అనమాట. అండ్ అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన థింగ్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ సింపుల్ లాంగ్వేజ్.
ఈ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జైనిజం అనే రిలీజియన్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే వర్ధమాన మహావీర. అంటే మనకి 24 మంది తీర్థంకరులు ఉన్నారు, బట్ జైనిజం అనే ఒక మతంగా స్టార్ట్ అయ్యిండేది వచ్చేసి వర్ధమాన మహావీర టైం నుంచి, కాబట్టి మనం ఆయన పేరు చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఈ వర్ధమాన మహావీర ఆయన యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, హీ యూజ్డ్ వెరీ వెరీ సింపుల్ లాంగ్వేజ్, చాలా లేమన్ లాంగ్వేజ్, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడం వల్ల ద మాసెస్ వర్ డ్రాన్ టు ఇట్ బికాస్ ఇట్ వాస్ ఇన్ ద లాంగ్వేజ్ దే స్పోక్ అండ్ దే అండర్స్టూడ్ బెటర్. సో ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళు జనరల్గా మనుషులు ఏ మాట లైక్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారో దాంట్లో ఎవరైనా ఒకరు చెప్పినప్పుడు దానికి యూజువల్గా యాక్సెప్టెన్స్ కానీ అట్రాక్షన్ కానీ ఎక్కువగా ఉంటుంది కదా. సో వాళ్ళకి అర్థం కాని భాష, ఇప్పుడు ఈ లేటర్ వేదిక్ వాళ్ళ ఐ మీన్ ఈ బ్రాహ్మణికల్ డామినేషన్ లేటర్ వేదిక్ ఏజ్ తాలూకా దాని నుంచి ఫ్రస్ట్రేట్ అవ్వడానికి మెయిన్ రీజన్లో ఈ లాంగ్వేజ్ కూడా ఒకటి చెప్పచ్చు. ఏంటది అంటే సాంస్క్రిట్. ఈ వేదాలు ఉపనిషత్తులు వీటిల్లో అంతా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ ఆ సాంస్క్రిట్ అనేది జనరల్గా పీపుల్ మాట్లాడే భాష కాదు కదా. సో జనరల్గా మనుషులు నార్మల్ పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈ మాసెస్ ఎవరైతే ఉంటారో వర్కర్స్ పెజెంట్స్ తర్వాత ఉమెన్ ఇంట్లో ఉన్నవాళ్ళు, అంటే ఈ వేదాలను అభ్యసించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓకే బ్రాహ్మిన్స్ ఏమంటున్నారు, వేదాలను అభ్యసించేది ఓన్లీ అభ్యసించగలిగే అర్హత ఉన్నది ఓన్లీ బ్రాహ్మిన్స్కే అంటున్నారు, మిగతా వాళ్ళు వేదాలను అభ్యసించకూడదు. అట్లాంటప్పుడు వాళ్ళకి సాంస్క్రిట్ రానప్పుడు ఆ మంత్రాలు ఏంటి, ఆ మంత్రాల యొక్క మీనింగ్ ఏంటి, అది చేస్తే ఏమవుతుంది అనేది వీళ్ళకి తెలియనప్పుడు ఏమనుకుంటాము, మూఢనమ్మకము అవుతుంది అది, అంతే కదా. సో అట్లా కాకుండా అట్లా అర్థం లేని లాంగ్వేజ్ని దాన్ని ఫాలో అవ్వడం కన్నా కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళు ఏ భాషలో అయితే మాట్లాడుకుంటారో అట్లాంటి ఒక సింపుల్ ప్రాకృత్ అండ్ పాలీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఈ వర్ధమాన మహావీర యొక్క టీచింగ్స్ ఉండడం మూలాన the usage of the simple language was the main reason behind the attraction, behind the masses getting attracted towards Jainism a lot annamata. So acceptance by the masses soon led to its spread. ఎప్పుడైతే మాసెస్ దీన్ని ఎక్కువగా అంటే జనాలు ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారో స్ప్రెడ్ కూడా అంతే స్పీడ్గా ఉంటుంది, అంతే కదా. లైక్ ఒకరి నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ కూడా అంతే స్పీడ్గా జరుగుతుందన్నమాట. సో వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కానీ అది స్ప్రెడ్ అవ్వడానికి కానీ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సింపుల్ లాంగ్వేజ్ వాజ్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ డాక్ట్రిన్ కూడా సింపుల్గా ఉండడం, అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ రిలీజియన్ ఈ జైనిజం అనే మతం యొక్క సిద్ధాంతం ఏంటి అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వర్ధమాన మహావీరాస్ జైనిజం కేమ్ టు ద మాసెస్ యాజ్ ఎ వెల్కమ్ రిలీఫ్. ఎందుకు అనంటే నాన్ వైలెన్స్ and other practical moralities that Jainism advocated attracted people to it. Its edge over the Vedic religion was a comparatively easier way to liberation, thereby gaining wider adherence throughout India. అంటే జస్ట్ మనుషులు నాన్ వైలెన్స్ తోటి ఉంటే చాలు, ప్రాక్టికల్గా కొంచెం మారల్గా ఉంటే చాలు, అవి రెండు గనక ఉంటే లిబరేషన్ అంటే మోక్షం స్వేచ్ఛ ఇవన్నీ వస్తాయి అని చెప్పి జైనిజం చెప్పడంతో అంతేనా ఇంత సింపులా, అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేస్తేనే మోక్షం వస్తుంది మళ్ళీ జన్మ ఉండదు ఇట్లాంటివన్నీ విని ఇంత సింపుల్ థింగ్స్ చేస్తే కూడా మోక్షం వస్తుంది అని చెప్పడంతో ఆ సింప్లర్ డాక్ట్రిన్కి కూడా జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం ఇన్ ఇండియా అని అంటే ఒకటి వచ్చేసి కాంప్లెక్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్కి అపోజ్ చేయడానికి, రెండోది బ్రాహ్మణికల్ డామినేషన్ని అపోజ్ చేయడానికి, మూడోది వచ్చేసి యూజ్ ఆఫ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో యూజ్ ఆఫ్ సింపుల్ డాక్ట్రిన్, దాని యొక్క డాక్ట్రిన్ కూడా సింపుల్గా ఉండడం. ఈ రీజన్స్ వల్ల జైనిజం అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. సో మాసెస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలిగింది. యాజ్ ద మాసెస్ వర్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జైనిజం, దెన్ స్ప్రెడ్ కూడా అంతే స్పీడ్గా ఉన్నిందనమాట. సో అసలు ఈ జైనిజం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అకార్డింగ్ టు జైన ట్రెడిషన్స్ మనం ఎంతమంది తీర్థంకరులు ఉంటారన్నాము, 24 తీర్థంకరాస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద జైన్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ. 24 మంది తీర్థంకరులే రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆరిజిన్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ జైనిజం అనమాట. ఈ 24 మంది తీర్థంకరుల్లో ఆఫ్ దీస్ ద ఫస్ట్ 22 ఆర్ ఆఫ్ డౌట్ఫుల్ హిస్టారిసిటీ. ఇన్ ద కేస్ ఆఫ్ లాస్ట్ 2 పార్శ్వనాథ అండ్ మహావీర
బుద్ధిస్ట్ వర్క్స్ ఆల్సో కన్ఫర్మ్ దేర్ హిస్టారిసిటీ. అంటే ఈ 24 మందిలో ఫస్ట్ 22 మంది గురించి మనకు పెద్దగా ఎక్కడ లైక్ సోర్సెస్ ఏమీ లేవన్నమాట. బట్ లాస్ట్ ఇద్దరు పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు అండ్ మహావీర వర్ధమాన మహావీర వాస్ 24th జైన తీర్థంకర అండ్ ఆయన్నే లాస్ట్ కూడా. సో ఈ 24 మందిలో ఈ పార్శ్వనాథ అండ్ మహావీర గురించి దీని కాంటెంపరీ రిలీజియన్ అయిన బుద్ధిజంలో అండ్ ఆ బుద్ధిస్ట్ వర్క్స్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ తీర్థంకరుడి పేరు ఏంటి అని అంటే అదినాథ లేదా ఈయననే రిషభదేవ అని చెప్పి కూడా పిలుస్తారు. హీ వాజ్ ద సుప్రీం ప్రీచర్ అండ్ ఎస్టాబ్లిషర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అని చెప్పి నమ్ముతారనమాట. సో అదినాథ ఆర్ రిషభదేవ వాజ్ ద ఫస్ట్ తీర్థంకర ఆఫ్ జైనిజం. నెక్స్ట్ అజిత వాజ్ ద సెకండ్ తీర్థంకర అండ్ 22nd తీర్థంకర వచ్చేసి నేమినాథ. అదినాథ వాజ్ ద ఫస్ట్, నేమినాథ వాజ్ 22nd. అండ్ ఇంకా మిగతా వాళ్ళ గురించి మనకు అంత అనవసరము. 23rd తీర్థంకర పేరు వచ్చేసి పార్శ్వనాథ. పార్శ్వనాథకి ఒక సింబల్ ఉంటుంది ఈయన డినోట్ చేయడానికి, సర్పెంట్. పార్శ్వం అంటే సర్పెంట్ అంటే పాము అనమాట. సో పార్శ్వనాథ, సర్పెంట్ వాజ్ ద సింబల్. అండ్ అకార్డింగ్ టు జైన ట్రెడిషన్ 23rd తీర్థంకర పార్శ్వనాథ వాజ్ ద సన్ ఆఫ్ కింగ్ అశ్వసేన ఆఫ్ వారణాసి అండ్ క్వీన్ వామదేవి అనే ఆమెకి వారణాసిని పాలించే రాజైన అశ్వసేనుడికి పుట్టిన కొడుకే పార్శ్వనాథుడు. అండ్ ఈయన 23rd తీర్థంకర. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద ఎటర్నిటీ ఆఫ్ మ్యాటర్, అదే ఒక సుప్రీం మ్యాటర్ ఉంది అని చెప్పి ఈయన నమ్ముతాడు. అండ్ పార్శ్వనాథుడి యొక్క ఫాలోవర్స్ వైట్ గార్మెంట్స్ని వేసుకుంటారు. దస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఈవెన్ బిఫోర్ మహావీర సమ్ కైండ్ ఆఫ్ జైనా ఫెయిత్ ఎగ్జిస్టెడ్. సో జైనిజం అనే ఒక ఫెయిత్ అనేది వర్ధమాన మహావీర కన్నా ముందు నుంచే ఉంది. బట్ దాన్ని జైనిజం అని పిలవడం స్టార్ట్ అయ్యేది వర్ధమాన మహావీర తర్వాత. ఓకే, సో ఇప్పుడు మన 24th తీర్థంకర గురించి మనం డిస్కస్ చేద్దాము. హీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర. అండ్ ఈయన ఎక్కడ పుట్టాడు అని అంటే కుందగ్రామ అనే చోట పుట్టడం జరిగింది. ఈ కుందగ్రామ బీహార్లోని వైశాలి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సబర్బ్ అనమాట. సో అక్కడ కుందగ్రామ అనే ప్లేస్లో 540 BCలో ఎవరు పుట్టారు? వర్ధమాన మహావీర పుట్టాడు. ఈయన పేరెంట్స్ ఎవరు అంటే ఫాదర్ పేరు వచ్చేసి సిద్ధార్థ అండ్ మదర్ పేరు వచ్చేసి త్రిశాల. సో ఈ సిద్ధార్థ ఎవరు అని అంటే క్షత్రియ క్లాన్కి చెందిన క్షత్రియ వర్ణాకి చెందిన జ్ఞాత్రిక అనే ఒక క్లాన్కి హెడ్ అనమాట. ఓకే, జ్ఞాత్రిక అనే వంశం యొక్క హెడ్ అయినటువంటి సిద్ధార్థ అనే అతనికి అండ్ లిచ్చావి ప్రిన్సెస్ అయినటువంటి త్రిశాల అనే ఆమెకి పుట్టినవాడే వర్ధమాన మహావీర. సో ఈయన వైఫ్ పేరు వచ్చేసి యశోద. అయితే ఈ వర్ధమాన మహావీర అంటే ఇక్కడ మనం చూస్తే పార్శ్వనాథుడైన ఒక కింగ్ అంటే ఒక యువరాజు కదా. సో అశ్వసేనుడు అనే రాజుకి, వారణాసిని పాలించే అశ్వసేనుడు అనే రాజుకు పుట్టినవాడు పార్శ్వనాథుడు. వేరాజ్ క్షత్రియ వర్ణాకి చెందిన సిద్ధార్థ అనే అతనికి పుట్టినవాడు వర్ధమాన మహావీరుడు. సో వీళ్ళిద్దరు కూడా క్షత్రియాసే కదా. మరి అంటే ఒక రాజవంశంలో పుట్టినటువంటి వీళ్ళు అసలు ఎందుకు ఇట్లా అసిటిక్స్గా మారారు అంటే ఒక సన్యాసుల్లాగా వీళ్ళు ఎందుకు వై దే టేకప్ అసిటిజం అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 years వర్ధమాన మహావీర లెఫ్ట్ హిజ్ హోమ్ అండ్ బికేమ్ అన్ అసిటిక్. 30 ఏళ్ళప్పుడు ఆయన ఇల్లు వదిలేసి సన్యాసం తీసుకొని మాంక్ లాగా అన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఫర్ 12 years హీ లివ్డ్ ద లైఫ్ ఆఫ్ అసిటిక్ ఫాలోయింగ్ సివియర్ ఆస్టరిటీస్. సో చాలా స్ట్రిక్ట్గా అన్నిటినీ వదిలేసి ఒక 12 ఏళ్ల పాటు ఈయన ఒక సన్యాసి జీవితాన్ని అనుభవించాడు. అండ్ 13వ సంవత్సరంలో అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 42 హీ అటైన్డ్ జినా. దీన్నే కైవల్య అంటారు, ద సుప్రీం నాలెడ్జ్. అంటే ఈయన 12 ఏళ్ల పాటు చాలా సివియర్ రూల్స్ని ఫాలో అవుతూ ఆయన ఒక సన్యాసి జీవితాన్ని గడిపిన తర్వాత అట్ హిస్ ఏజ్ ఆఫ్ 42 years ఆయనకి ఒక సుప్రీం నాలెడ్జ్ వచ్చింది. దాన్నే కైవల్యం అని అంటారు, కైవల్య అంటారు. సో ఈ కైవల్యం ఈయనకి వచ్చింది కాబట్టి ఈయనను ఏమంటారు అని అంటే జినా అంటారు. అంటే జినా అంటే ఏంటి అని అంటే సమ్వన్ హూ అటైన్డ్ ఎ విక్టరీ, అంటే ఏదో ఒక గెలుపు సాధించిన వాడిని జినా అని చెప్పి అంటారనమాట. సో ఈయన జినా అయ్యాడు కాబట్టి ఈయన ఫాలోవర్స్ని జైన్స్ అంటున్నాం.
యాజ్ హీ ఈజ్ జినా, ఈయన ఫాలోవర్స్ని జైన్స్ అంటున్నాము. అండ్ వీళ్ళ మతాన్ని మనము జైనిజం అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. సో ఇది జైనిజం ఎందుకైంది అని అంటే దీన్ని ఫాలో అయ్యే వాళ్ళని జైన్స్ అంటారు కాబట్టి. దీన్ని ఫాలో అయ్యే వాళ్ళని జైన్స్ అని ఎందుకంటాము? వీళ్ళ యొక్క మెయిన్ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనను జినా అని అంటున్నాం కాబట్టి. ఈ జినా అని ఎవరిని అంటాము? వర్ధమాన మహావీర అని అంటాము. వర్ధమాన మహావీరాన్ని జినా అని ఎందుకు అంటాము అని అంటే బికాస్ హీ అటైన్డ్ కైవల్య అంటే సుప్రీం నాలెడ్జ్ని ఆయన అటైన్ చేశాడు కాబట్టి ఆయన జినా. ఈ కైవల్యాన్ని ఆయన ఎప్పుడు అటైన్ చేశాడు? అట్ ద ఏజ్ ఆఫ్ 42 years హీ అటైన్డ్ కైవల్య అనమాట. ఓకేనా? సో కాబట్టి అలా జైనిజం అనే మతంగా స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి అని అంటే వర్ధమాన మహావీర తర్వాత. బట్ బిఫోర్ వర్ధమాన మహావీర ఏ రిలీజియస్ ఫెయిత్ సమ్ ఫెయిత్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ హిమ్, ఈవెన్ బిఫోర్ హిమ్. అంటే ఆల్మోస్ట్ ఈయనలాగే ఉండే సిమిలర్ ఒక మతం అనేది అంతకుముందు 23 మంది తీర్థంకరులు తీసుకొని వచ్చారు. బట్ 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి తర్వాతే దీన్ని జైనిజం అని చెప్పడము స్టార్ట్ అయింది. ఓకే, సో ఈయనకున్న టైటిల్స్ ఏంటి? హీ వాజ్ లేటర్ నోన్ యాజ్ మహావీర అంటారు. జినా అంటే ద కాంక్వరర్ అని అంటారు. అండ్ హీ వాజ్ ఆల్సో హెల్డ్ యాజ్ నిర్గ్రంథ అని కూడా అంటారనమాట. అంటే అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్నవాడు అని. సో మహావీర అన్న, జినా అన్న, తర్వాత నిర్గ్రంథ అన్న కూడా వర్ధమాన మహావీరనే. మనం ఆయనను వర్ధమానుడు మహావీర అని చెప్పి ఆయన టైటిల్ అనమాట. ఓకే, సో వాట్ హీ ప్రీచ్డ్ ఫర్ ద నెక్స్ట్ 30 years he moved from place to place and preached his doctrines in Kosala, Magadha and further east. Kosala, Magadha ఇట్లాంటి రాజ్యాల్లో ఆయన తన ప్రీచింగ్స్ని ప్రీచ్ చేయడం జరిగిందనమాట ఫర్ ద నెక్స్ట్ 30 years. అండ్ దీనికి ప్యాట్రాన్స్ ఎవరు అంటే పోషకులు ఎవరు? ఏ రాజులు దీన్ని జైనిజంని ఎక్కువగా పోషించారు అని అంటే బింబిసారుడు, అజాతశత్రు లాంటి వాళ్ళు దే వర్ ద చీఫ్ ప్యాట్రాన్స్ ఆఫ్ జైనిజం అనమాట. ఓకేనా? ఫైనల్గా హౌ హీ డైడ్, వర్ధమాన మహావీర ఎలా చనిపోయాడు అంటే హీ డైడ్ అట్ పావా అని అంటారు లేదా పావుపురి, బీహార్ దగ్గరే రాజ్గృహ అని ఉంది కదా. సో అక్కడ పాట్నా జిల్లాలోని పావుపురిలో ఈయన అట్ ద ఏజ్ ఆఫ్ 72 హీ డైడ్ అనమాట 468 BCలో. ఓకే, సో ఇది వర్ధమాన మహావీరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈయన పేరెంట్స్ ఎవరు, ఈయన వైఫ్ ఎవరు, అండ్ వై హీ టేకప్ అసిటిజం, అండ్ ఆయన ఏం ప్రీచ్ చేశాడు, అండ్ దీని ప్యాట్రాన్స్ ఎవరు, అండ్ ఎలా చనిపోయాడు, అండ్ ఓవరాల్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జైనిజం అండ్ రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ జైనిజం అనే కాన్సెప్ట్ని మనం ఈరోజు పార్ట్లో డిస్కస్ చేశాం కదా. అండ్ మనము నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే జైన్ కౌన్సిల్స్, తర్వాత వర్ధమాన మహావీర లేదా జైనిజం యొక్క డాక్ట్రిన్ ఏంటి, అండ్ జైనిజంలో సోల్ అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, అండ్ ఆస్పీసియస్ సింబల్స్ ఆఫ్ జైనిజం కొన్ని ఇంపార్టెంట్ గుర్తులు ఉంటాయన్నమాట వాళ్ళకి సంబంధించి, అవి ఏంటి, అండ్ తర్వాత షడ్వాద అంటే ఏంటి, అనేకద్వాద అంటే ఏంటి, తర్వాత అసలు జైనిజంలో డివిజన్ వచ్చిందనమాట. శ్వేతాంబర జైనిజం, దిగంబర జైనిజం అని. అసలు ఆ డివిజన్ ఎందుకు వచ్చింది, ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, తర్వాత దీనికి రాయల్ ప్యాట్రనేజ్ ఎలా ఉన్నింది, ఇవన్నీ కూడా మనము సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 6th to 12th క్లాసెస్కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. అండ్ క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్యువల్గా ఉంటాయి. సో అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్డ్, లైక్ ఇప్పుడు మనం ఎట్లయితే చెప్పుకున్నామో అలాగే ఉంటాయి. అండ్ క్లాసెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేతే చెప్పించడం జరుగుతుంది, ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా. అండ్ ప్రతి ఒక్క దానికి మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ దీని కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి 3 months ఉంటుంది. ఫీ వచ్చేసి ఓన్లీ 3000 rupees మాత్రమే. సో వెరీ లో కాస్ట్కే మీకు ఎంటైర్ ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ యాప్ LTX క్లాసెస్ ఆర్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో అది ఇవాల్టి సెషన్. అండ్ మనం నెక్స్ట్ సెషన్లో చాప్టర్ 9ని కంటిన్యూ చేద్దాము. పార్ట్ 2లో జైనిజంని కవర్ చేసుకుందాము సెకండ్ పార్ట్గా. అండ్ ఆ తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద బుద్ధిజం అండ్ గౌతమ్ బుద్ధ అండ్ దాని యొక్క రీజన్స్ ఫర్ ద రైజ్ ఏంటి, తర్వాత స్ప్రెడ్ ఎలా అయింది బుద్ధిజం, అండ్ ఆ తర్వాత దాని బుద్ధిజం యొక్క డాక్ట్రిన్ ఏంటి, బుద్ధిజంలో సెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నిటిని డిస్కస్ చేసిన తర్వాత విల్ ఆల్సో డిస్కస్ ద
ఇంపాక్ట్ ఆఫ్ దీస్ టూ ఏవి మన జైనిజం కానీ బుద్ధిజం కానీ ఈ రెండిటి యొక్క ఇంపాక్ట్ ఇండియన్ కల్చర్ మీద ఎలా ఉండింది, ఈ అన్ని కాన్సెప్ట్స్ని మనం డీప్గా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.